మట్టిలో మాణిక్యం, ఎర్ర జ్యోతి ది బెస్ట్ ప్లేయర్. ఈరోజు తెలుగు జాతే కాదు, భారతదేశం గర్వించదగ్గ క్రీడాకారిణి. ఆ అమ్మాయికి అండగా ఉండాల్సిన బాధ్యత స్పోర్ట్స్ అథారిటీ మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ అమ్మాయిని మొదటి నుంచి ప్రోత్సహించింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే ఇన్సెంటివ్స్ అన్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇంకా ఏం చేయాలన్నా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ సిద్ధంగా ఉంది. ఉద్యోగ భద్రత విషయంలో కానీ, అదేవిధంగా అన్ని విషయాల్లో ఆ అమ్మాయికి అండగా ఉంటాం. ఈ మధ్యనే అర్జున్ అవార్డు కూడా ప్రకటించడం జరిగింది. ఆ అమ్మాయికి కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వెనుకబడిన వర్గంలో పుట్టి నేను బెస్ట్గా రాణించాలి, ఈ దేశ జాతీయ పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగరేయాలి, బెస్ట్ క్రీడాకారిణి కావాలి, ఒలింపిక్స్ మెడలు ఈ దేశానికి అందించాలనే తాపత్రయపడుతుంది. ఆ అమ్మాయికి అండగా ఉండాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఆ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఎవరైతే మన పిల్లలు బాగా రాణిస్తారు, ఎవరైతే ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి పేరు తీసుకొస్తారో వాళ్ళ విషయంలో ఒక్క నిమిషం కూడా ఆలోచించద్దండి, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇప్పటికే కొంత నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఇంకా ఏం కావాలన్నా కూడా అమ్మాయికి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ సిద్ధంగా ఉంది. ఆ అమ్మాయికి అండగా ఉండి ప్రోత్సహించి వెన్నంటే ఉండి అన్ని విధాల అమ్మాయిని ప్రోత్సహిస్తామని కూడా తెలియజేసుకుంటూ, ఎర్ర జ్యోతికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలుగు జాతి అండగా ఉందని కూడా తెలియజేసుకుంటాం. మరొకసారి మట్టిలో మాణిక్యాన్ని, ఎందుకంటే అమ్మాయిని మేము చాలా దగ్గర నుంచి చూసాం. ది బ్యూటిఫుల్ ప్లేయర్. ఇది నిజంగా 100% ఈ దేశానికి ఆ అమ్మాయి ద్వారా మెడల్ వస్తుంది, ఒలింపిక్స్ మెడల్ సాధిస్తుంది. ఆ అమ్మాయికి అండగా ఖచ్చితంగా మనం అందరం ఉండాల్సిన బాధ్యత మనం ఉంది. మేము ఉంటాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ, ఎర్ర జ్యోతి ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.